అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే చాలామంది అధికార మదంతో డబ్బు మదంతో విచ్చలవిడిగా మాట్లాడుతుంటారు. చాలామంది అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా, మనల్ని ఎవడేం చేస్తాడు, మనల్ని ఎవడేం పీకుతాడు, మనం ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరినైనా దుర్భాషలాడొచ్చు, మనల్ని ఎవరు పీకేది అనే ధోరణిలో చాలామంది ఉంటారు. ఒకసారి అధికారం డబ్బు పోయిన తర్వాత కాలబేరానికి వస్తారు. మమ్మల్ని క్షమించండి, మేము తెలుగు తప్పు చేశాము అనేసి కాలబేరానికి వస్తారు. దీన్నే మనం అందితో జుట్టు అందకపోతే కాళ్ళు అని మనం మాట్లాడుకుంటాం. బేసిక్గా సామెతల కింద మాట్లాడుకుంటాం సందర్భం వచ్చినప్పుడల్లా. ఇదే సామెతకి ఈ సింగర్ మంగ్లీ ఉంది కదా, ఆవిడ బాగా సూట్ అవుతుంది ప్రస్తుతానికి. నిన్న ఆవిడ భారీ బహిరంగ లేఖ ఒకటి రాశారు. అది బహుశా మీరు అందరు కూడా చూసుంటారు. దాన్ని మళ్ళీ చదివి మీకు టైం చేయదలుచుకోలేదు. ఆవిడ రాసిన సారాంశం మాత్రం అది మీకు చెప్పేసి తర్వాత ఈవిడ గతంలో మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఈవిడ చేసిన ప్రచారం ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈవిడ ఏం మాట్లాడిందంటే, నేను ఒక లెటర్ రాసింది. నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, నన్ను ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక రాజకీయ వ్యక్తిగా నన్ను చూడొద్దు, నేను సింగర్ని, నాకు ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, నన్ను చాలామంది ట్రోల్ చేస్తున్నారు, నన్ను చాలామంది విమర్శిస్తున్నారు. ఇక మొన్న కూడా రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఆహ్వానిస్తేనే, ఆయన ఆహ్వానం మేరకే నేను అక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అంతేగాని నాకు వైసీపీ పార్టీకి సంబంధం లేదు, టీడీపీ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. నన్ను ట్రోల్ చేయొద్దు. నన్ను ట్రోల్ చేస్తుంటే, నన్ను విమర్శిస్తుంటే నాకు సినిమా అవకాశాలు పోతున్నాయి, నాకు వచ్చే అవకాశాలు కోల్పోతున్నాను అనేసి ఒక పెద్ద లెటర్ రాసింది ఈ సింగర్ మంగ్లీ. అయితే ఈ సింగర్ మంగ్లీకి అంటే గతం మర్చిపోతారా, లేకుంటే ఏదో ఒకటి రాయాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏదో ఒకటి స్పందించాలి కదా అనేసి వెనక ముందు చూసుకోకుండా స్పందిస్తుంటారనమాట. అంటే ఈ మంగ్లీ అనే వ్యక్తి వైసీపీ 2019లో ఈవిడ వైసీపీకి ప్రచారం చేసింది, వైసీపీ తరఫున పాటలు పాడింది. ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఒక నామినేట్ పోస్ట్ తీసుకునింది. ఏం చక్క నెలకి 4 లక్షలు 3 లక్షలు 4 లక్షలు జీతం తీసుకునేది. ఆ 4 లక్షలు 3 లక్షలు 4 లక్షల జీతంతో ఆవిడ ఎంజాయ్ చేసేది. కెరియర్ మీద ఫోకస్ పెట్టేసి పాటలు పాడకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు అధికారంలో ఉన్న రోజులు ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. ఏ గుడిలో షూటింగ్ చేసుకోవాలనుకున్నా, ఏ టెంపుల్స్ డ్యాన్స్లు వేయాలన్నా, ఏ గుడుల మీద పాటలు పాడాలన్నా పర్మిషన్లు ఉండేవి. అంటే రాజభోగాలు అనుభవించింది ఆవిడ. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఆవిడ రాజభోగాలు అంటే ప్రోటోకాలు, ఆవిడకి సెక్యూరిటీ, అన్ని రకాలుగా అధికారాన్ని ఎంజాయ్ చేసి ఈ రోజున ఆవిడని ఎవరో విమర్శిస్తున్నారని చెప్పేసి, నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి ఈవిడ మాట్లాడుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. మంగ్లీ 11వ తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి, చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది. ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అప్పుడు ప్రచారం చేసి ఊరూరు తిరిగి ప్రచారం చేసి వైసీపీని గెలిపించండి, మనం 5 ఏళ్ళు కూడా చల్లగా ఉంటాం ఫ్యాన్ కింద అనేసి ఆవిడ మాట్లాడి ఆవిడ ప్రచారం చేసింది. ఇప్పుడు నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, నాకు రాజకీయాలు ఆపాదించొద్దు, నాకు రాజకీయాలని పొలమొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఆవిడ ఆ లేఖలో రాయడం జరిగింది. ఆవిడ మీద ఎవరో రాజకీయాన్ని పూయిలా ఆవిడే పూసుకునింది ఇష్టం వచ్చినట్టు. ఆవిడే పూసుకొని, ఆవిడే తిరిగి, ఆవిడే నామినేట్ పోస్ట్ తీసుకొని, ఆవిడే 3 లక్షల 4 లక్షల జీతం తీసుకొని, ఆవిడే అనేక గుడులలో డాన్స్లు వేసి, సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసుకుని ఏదో ఒకటి ఇచ్చలవిడిగా చేసుకునింది. ఇప్పుడు నామినేట్ పోస్ట్ ఉందో లేదో నాకు తెలియదు, ఉందో లేదో తీసేశారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి నాకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒక లెటర్ రాసేసి నన్ను ట్రోల్ చేయొద్దు,
నన్ను రాజకీయ ముద్ర నాకు వేయొద్దు, నాకు ఆపాదించొద్దు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎవరు కూడా మంగ్లీకి రాజకీయ ముద్ర వేయలేదు. ఆవిడకి రాజకీయం ఎవరు పొలం లేదు. ఆవిడే పులిమేసుకునింది, ఆవిడే ముద్ర వేయించుకునింది. వైసీపీ తరఫున ప్రచారం చేసింది, ఆవిడే అన్ని చేసుకునింది. ఆవిడ గురించి ఏ రోజు కూడా ఎవరు మాట్లాడాలా. నేను కూడా ఆవిడ గురించి ఎప్పుడు కూడా మాట్లాడాలా. మొన్న రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే ఈఏపీ ప్రోటోకాల్ దర్శనం ఉందో అది చేసిన తర్వాత కూడా చాలా మంది టీడీపీలో ఉన్న నిజంగా కార్యకర్తలు రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేస్తూ రామ్మోహన్ నాయుడు గారిని విమర్శించారు. రామ్మోహన్ నాయుడు గారు మీరు ఆవిడని ఎలా తీసుకువెళ్తారు, ఆవిడే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి పాటలు పాడను అని చెప్పేసి ఆవిడ అనింది. నేను వైసీపీ పార్టీకి మాత్రమే పాటలు పాడతాను, ఏ పార్టీకి పాడను అనేసి ఆవిడ అనింది. అలాంటి వ్యక్తిని మీరు ఈఏపీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తారా, ఆవిడ ఎందుకు మీరు పక్కన పెట్టుకున్నారు అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడారు, రామ్మోహన్ నాయుడు గారి మీద టార్గెట్ చేశారు. అంతేగాని ఏ టీడీపీ కార్యకర్త కూడా మంగ్లీ గురించి ఏ రోజు ఏది మాట్లాడాల, ఏ రోజు కూడా ఏమీ మాట్లాడాల. అసలు నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు వెళ్ళావు, ఆవిడేంది అదేంది అని చెప్పి ఉంటాయి కదా, ఏది కూడా మాట్లాడాల, ఎవరు కూడా మాట్లాడాల. ఆవిడ పేరు కూడా ప్రస్తావించాల. నేను కూడా దాని మీద వీడియో చేయాల, దాని మీద స్పందించాలా, అది అనవసరం అనిపించింది. కానీ నేను ఇప్పుడు స్పందించడానికి కూడా కారణం అదే. ఇప్పుడు వచ్చి నాకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, నాకు రాజకీయ పార్టీ పొలం వద్దని చెప్పేసి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. సో అందుకోసమే మాట్లాడుతున్నా. ఆవిడికి రాజకీయ పార్టీ ఎవరో పొలంలా, రాజకీయాన్ని ఎవరో పొలంలా, ఆవిడే పులిమేసుకునింది. ఆవిడే వైసీపీ తరఫున విచ్చలవిడిగా ప్రచారం చేసింది. నెలకు 4 లక్షల జీతం తీసుకునింది ఆవిడ. ఏదో నామినేట్ పదవి తీసుకుని నెలకి 4 లక్షల జీతం. అక్కడ ఉండేది లేదు, చేసేది లేదు, ఏమీ లేదు. ఆవిడ పార్టీకి ఆవిడ పాటలు పాడుకుంటుంది, ఆవిడ పార్టీకి సినిమాలు చేసుకుంటుంది, ఆవిడ పార్టీకి యాంకరింగ్ చేసుకుంటుంది, అన్ని చేసుకుంటుంది. ఉత్తపుణ్యానికి ప్రజల డబ్బు 4 లక్షలకి నెలగా ఆవిడ జీతం ఇచ్చారు. ఇప్పుడు ఆ జీతం అంతా దొబ్బేసి, ఆ జీతం అంతా తినేసి, ఆ జీతంతో ఎంజాయ్ చేసి, ఆ జీతంతో ఆ పవర్తో ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చి నాకు రాజకీయ సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదంటే మేమేమన్నా చెవులో పూలు పెట్టుకున్నామా, లేకుంటే క్యాబేజ్ పెట్టుకున్నామా? మంగ్లీ గారు మేమన్నా క్యాబేజ్ పెట్టుకున్నామా? మీరే మంగ్లీ గారు నేను టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పాటలు పాడను అని చెప్పేసి ఈవిడే మాట్లాడింది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి గొప్ప వ్యక్తికి నేను పాటలు పాడలేదు, నేను ఎక్కడ చెప్పలేదని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. అంటే వీళ్ళకి చెప్పాను కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ మంగ్లీ గురించి ఇంతకు ముంచి మనం మాట్లాడడానికి అనవసరం, టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. జై హింద్.